ఫ్రెండ్స్, మనం షెర్లాక్ హోమ్స్ కథలు చదువుతూ ఆ వాక్యాలను అర్థం చేసుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడటానికి మనం ట్రై చేస్తున్నాం. నిన్న కొంత చదువుకున్నాం, ఇవాళ కొద్ది చదువుదాం. యు లుక్ సర్ప్రైజ్డ్ అండ్ నో వండర్ రిలీవ్డ్ టు. నువ్వు సర్ప్రైజ్ అయినట్టుగా కనిపిస్తున్నావు, వండర్ రిలీవ్డ్గా కూడా కనిపిస్తున్నావు, మంచి విశ్రాంతి పొందినట్టుగా కనిపిస్తున్నావు. I fancy how you still smoke the Arcadia mixture of your bachelor days then. అయితే ఒకటి, నువ్వు ఆ రోజుల్లో నీ యవ్వనపు రోజుల్లో తాగేవాడు కదా ఆర్కాడియా మిక్చర్, అంటే విశ్రాంతి పొందటానికి అదొక రకమైన మాదక ద్రవ్యం లాంటిది, అలాంటిది తాగినట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు. There is no mistaking that fluffy ash upon your coat. నీ కోట్ మీద యాష్, ఫ్లఫీ అంటే చూడేది అది కుప్పలు కుప్పలుగా అనమాట, ఆ విధంగా యాష్ కూడా పడింది నీ కోటు మీద. ఇట్ ఈజ్ ఈజీ టు టెల్ దట్ యూ హ్యావ్ బీన్ అకస్టమ్డ్ టు వేర్ అ యూనిఫామ్ ధరించడానికి నువ్వు అలవాటు పడినట్టుగా ఉంది. అకస్టమ్డ్, అలవాటు పట్టు. వాట్సన్తో అంటున్నాడు షెర్లాక్ హోమ్స్. వాట్సన్, యూ విల్ నెవర్ పాస్ యాజ్ ఏ ప్యూర్ బ్రెడ్ సివిలియన్ యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ దట్ హ్యాబిట్ ఆఫ్ క్యారీయింగ్ యువర్ హ్యాండ్ కర్చీఫ్ ఇన్ యువర్ స్లీవ్. నీ స్లీవ్లో హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకొని ఉన్నావు, నువ్వు క్యారీయింగ్ చేస్తున్నావు. నువ్వు అలా ఉంటే ప్యూర్ బ్రెడ్ సివిలియన్, ఒక మంచి సివిలియన్. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అవ్వలేవు, అలా ఉండలేవు నువ్వు అంటున్నాడు. కుడ్ యూ పుట్ మీ అప్ టు నైట్? ఈ రాత్రికి ఇక్కడ ఉండటానికి, నీ దగ్గర ఉండటానికి మరి అవకాశం ఉందా అన్నట్టు అడుగుతున్నాడు. విత్ ప్లెజర్ అన్నాడు వాట్సన్, ఆనందంగా, దానిదే ఉంది అన్నట్టుగా. యూ టోల్డ్ మీ దట్ యూ హ్యాడ్ బ్యాచులర్ క్వార్టర్ ఫర్ మీ. బ్యాచులర్ క్వార్టర్ ఏదో ఉన్నట్టుగా, నా కోసం ఉన్నట్టుగా నువ్వు చెప్పావు అని చెప్పేసి అన్నాడు. అండ్ ఐ సీ దట్ యూ హ్యావ్ నో జెంట్మెన్ విజిటర్ ఎట్ ప్రెసెంట్. ఇప్పుడు చూడబోతుంటే ఐ సీ దట్ యూ హ్యావ్ నో జెంట్మెన్ విజిటర్ ఎట్ ప్రజెంట్ చూస్తే ఎవరు జెంట్మెన్, ఎవరు అలాంటి విజిటర్ ఎవరు నీ దగ్గరకు వచ్చినట్టు ఎవరు లేరే అన్నాడు. యువర్ హ్యాట్ స్టాండ్ ప్రొక్లైమ్ యాజ్ మచ్. అంటే హ్యాట్ పెట్టే స్టాండ్ ఉంది కదా, దాన్ని చూస్తే నాకు అలా అనిపించింది, ఎవరు లేనట్టుగా ఉంది అన్నాడు. ఐ షల్ బి డిలైటెడ్ ఇఫ్ యూ విల్ స్టే. ఎవరన్నారు? వాట్సన్ అన్నాడు. నేను చాలా సంతోషిస్తాను నువ్వు కనుక ఇక్కడ ఉన్నట్టయితే అని చెప్పేసి అన్నాడు. థ్యాంక్ యూ. ఐ విల్ ఫిల్ ద వేకెంట్ పెగ్ దెన్. ఓకే, పెగ్ అంటే తెలుసు కదా, బట్టలు అవి తగిలించడానికి, షర్ట్ విడిచినప్పుడు అక్కడ పెట్టేటువంటి చిలక్కు. సరే, ఒకటి నేను తీసుకుంటా అంటే అక్కడ తగిలిస్తాను నా బట్టలు. సారీ టు సీ దట్ యూ హ్యావ్ హ్యాడ్ ద బ్రిటిష్, అందులో ఉందండి, బ్రిటిష్ వర్క్ మ్యాన్ ఇన్ ద హౌస్. నీ ఇంట్లో చూడకపోతే కొంతమంది బ్రిటిష్ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఉన్నట్టుందే. ఈజ్ ఎ టోకెన్ ఆఫ్ ఈవిల్ అని తెలుసు కదా, అతను చెడుకి సంకేతంలాగా ఉంటారు. నాట్ ద డ్రైన్స్ ఆఫ్ హోప్, నాట్ ద గ్యాస్. అదేం లేదే, వేరే పని అన్నట్టుగా చెప్పాడు. హీ హ్యాజ్ లెఫ్ట్ 2 nail marks from his boot upon your linoleum, just where
ద లైట్ స్ట్రైక్స్ ఇట్. ఆ లైట్ మెరిసిన చోట చూస్తే అనమాట అతను 2 అడుగులు వదిలేళ్ళాడు. బూటు నడిస్తే 2 అడుగులు అక్కడ ఉన్నట్టుగా ఉన్నాయి. ఎక్కడ లిమోనియం అంటే అది పాలరాయిలాగా దానిలాగా ఉంటుంది కదా ఫ్లోరు. ఆ ఫ్లోర్ మీద అచ్చులు కనిపిస్తున్నాయి అంటున్నాడు. నో థ్యాంక్ యూ, ఐ హ్యాడ్ సమ్ సప్పర్ అట్ వాటర్లో. సరే, నాకు కొద్దిగా సప్పర్ అనేది వస్తుంది తినడానికి వాటర్లూ దగ్గర, ఆ ఊరి దగ్గర చెప్పాడు. బట్ ఐ విల్, చూద్దాం కింద, బట్ ఐ విల్ స్మోక్ ఎ పైప్ విత్ యూ విత్ ప్లెజర్. కొద్దిగా ఆనందంగా నీతో కలిసి కొద్దిగా పైపు కాలుస్తాను అని చెప్పేసి అన్నాడు. ఐ హ్యాండెడ్ హిమ్ మై పోచ్. నా దగ్గర నా పోచ్ ఆయనకి ఇచ్చాను. ఏది షెర్లాక్ హోమ్స్కి, ఈ వాట్సన్ అంటున్నాడు అనమాట. అండ్ హీ సీటెడ్ హిమ్సెల్ఫ్ అపోజిట్ టు మీ. నాకు ఎదురుగా కూర్చున్నాడు. అండ్ స్మోక్డ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైలెన్స్. సైలెన్స్గా కొద్దిసేపు కాల్చాడు, స్మోక్ చేశాడు అనమాట. ఐ వాజ్ వెల్ అవేర్ దట్ నథింగ్ బట్ బిజినెస్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఏదో ఇంపార్టెంట్ బిజినెస్ మీదే వచ్చి ఉంటాడు ఈయన అనుకుంటున్నాడు వాట్సన్. ఇక్కడ చూద్దాం. ఇంపార్టెన్స్ షుడ్ హ్యావ్ బ్రాట్ హిమ్ టు మీ ఎట్ సచ్ అన్ అవర్. ఆ టైంలో వచ్చాడంటే ఏదో ఒక ఇంపార్టెన్స్ పని ఉంటేనే వచ్చి ఉంటాడు ఈ షెర్లాక్ హోమ్స్ అనుకున్నాడు వాట్సన్. యాజ్ ఐ వెయిటెడ్ పేషెంట్లీ అంటిల్ ఈ షుడ్ కేమ్ అరౌండ్ టు ఇట్. సరే, నీ వెయిట్ చేశాను, అతను వచ్చి అసలు ఏం చెప్తాడు, మొత్తం విషయం ఏం చెప్తాడు చూద్దాం అని చెప్పి నేను పేషెంట్గా ఓర్పుతో వెయిట్ చేశాను అని చెప్పి అంటున్నాడు. సరే, ఈరోజుకి ఇది చాలు, రేపుకి ఆ తర్వాతది కొనసాగిద్దాం. నేను చదువుతున్నప్పుడు ఆ వాక్య విన్యాసాన్ని గమనిస్తుండండి. దాన్ని బట్టి మీరు పదాలు ఎట్లా ఉపయోగించాలి అదంతా కూడా మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.